ఇప్పుడే మా సిస్టర్ వీడియో చూసిన చాలా బాధ అనిపించింది. బాధపడకండి, అర్థమైన ఎదవలి చూసుకోవడానికి 7 కొండల ఉన్నాడు కదా. నా బాధ ఎందుకంటే ఇంత బాగా యాక్టింగ్ చేసే వ్యక్తికి ఒకటే మూవీ ఛాన్స్ రావడం ఏంది? అదేంటి సార్ అలా అంటారు? సాయంత్రం ఎందుకు చీకట పడుతుందంటే ఏం చెప్పమంటారు? సిగ్గు, శరం, లజ్జ ఈ మూడిట్లలో ఏ మాత్రం ఉన్నా ఇటువంటి వీడియోలు చేయరు. మళ్ళా అర్థమైందా? నీకు అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? మొన్నటిదాకా మహిళ, ఆదిపరాశక్తి, ఇప్పుడు ఏకంగా శ్రీకృష్ణునితో పోల్చుకుంటున్నారు. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే మీకు ఎవడిస్తున్నాడు మీకు ఈ స్క్రిప్ట్లు శ్రీకృష్ణునితో పోల్చుకోనికి? ఎవడిచ్చిండో మీకు ఐడియా, గానీ చాలా గలీజ్ ఐడియా. అసలు నీకు లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు? ఏం సిస్టర్ ఇది? ఏమన్నా ఉండాలి. కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? మీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా, పిండ తింటానావారా నువ్వు? మళ్ళీ అందరు ఏదో ట్రోలింగ్ చేస్తారు. ఎవరు ట్రోలింగ్ చేసింది? ట్రోలింగ్ ఎవరు చేసారు మిమ్మల్ని? క్వశ్చన్లు అడిగితే మీరు ఇంతవరకు సమాధానాలు చెప్పాయి. నిన్ను మోసం చేస్తే వస్తాయి పైసలు, కానీ మేము అట్లా చెయ్యం. ఏంది మా సొంటోళ్ళంతా మేము కష్టపడి చేసుకుంటాం. ఈ ఎటకరాలకు లోపమే లేదు. పుచ్చిపోయిన ఆపిల్స్, ప్రెగ్నెంట్ ఆపిల్స్ అని చెప్పేసి ఒక వీడియో చేశారు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. ఏం మాట్లాడుతున్నావు సిస్టర్? మ్యాటర్ చెప్పు అంటే అన్ని ఎన్నెందో చెప్తావు. అంటే అది ఈ తీసుకున్న పోరగాళ్ళందరూ మీకు పైసలు ఇచ్చినట్టు స్క్రీన్ షాట్స్, ఆ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ అన్ని ఉన్నాయి. నేను నిరపరాధి నేను ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట. మళ్ళీ ఆఖరికి ఆ మహానటి లాయర్ మళ్ళా క్లోజింగ్ వర్డ్స్ ఏందో మీ కథ మీకే తెలవాలి. ఇంకా జరంత ఫోకస్ చేసినాకో అన్ని బయటకు వస్తాయి. ఈ గలీజ్ వీడియోలు చేసడం బంద్ చేయరు. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి?